హలో ఫ్రెండ్స్, మీరు బాగుపడుతున్నప్పుడు ఏడ్చే వాళ్ళు ఉంటారు, మర్చిపోకండి. నువ్వు చదువులో విజయం సాధిస్తే ఏడ్చే వాళ్ళు ఉంటారు, మంచి ఉద్యోగం సంపాదిస్తే ఏడ్చే వాళ్ళు ఉంటారు, ఒక చక్కని ఇల్లు కట్టుకుంటే ఏడ్చే వాళ్ళు ఉంటారు, ఒక మంచి బైకో కారో నువ్వు కొనుక్కుంటే ఏడ్చే వాళ్ళు, అసూయపడే వాళ్ళు ఉంటారో. వాళ్ళు నీకు దగ్గరలోనే ఉంటారో, వాళ్ళు నీ పక్కనే ఉంటారు. కారు చూపించే, భయ్యా ఎలా ఉంది కారు? భలే ఉంది కారు. వీడికి ఏదో ఒక రోజు యాక్సిడెంట్ కాకుండా ఉంటుందా? వీడి కారు డొక్కు కారు కాకుండా ఉంటుందా? ఏమనుకుంటున్నావు? అబ్బో ఎంత బాగుంది కలర్ అనుకుంటున్నాను. దుర్మార్గుడు లోపల ఏమంటున్నాడు? నువ్వు నాశనం కావాలని ఆశపడుతున్నాడు. ఎంత ఇల్లు కట్టుకుంటే ఏం లాభం? లోపల సుఖం సంతోషం లేకపోతే. అంటే ఏం లేకుండా ఉండాలి? సుఖము, సంతోషము, సమాధానము, సౌభాగ్యము నువ్వు అనుభవించకూడదు. జాగ్రత్త. నీ జీవితంలో 2 విషయాలు ఎప్పుడు కూడా జ్ఞాపకం పెట్టుకో. 1, నువ్వు బహుగా దీవించబడినప్పుడు అసలైన శత్రువులు బయటకు వస్తారు. నువ్వు బహుగా కష్టాలు పాలైనప్పుడు అసలైన మిత్రులు ఎవరో బయటకు వస్తారు. మిత్రులు ఎవరో నీకు తెలియాలి అని ఆశపడితే నువ్వు కష్టకాలం గుండా వెళ్ళో మిత్రులు ఎవరో, నిజమైన మిత్రులు ఎవరో బయటపడతారు. నీ జీవితంలో శత్రువులు ఎవరో బయటపడాలి అంటే నువ్వు కొంచెం ఆశీర్వదించబడు, కొంచెం దీవించబడు. అప్పుడు దాకా మాట్లాడేవాడు మాట్లాడడం మానేస్తాడు, అప్పుడు దాకా పలకరించడం మానేస్తాడు, అప్పుడు దాకా నీతో బాగుండేవాడు బాగుండడం మానేస్తాడు. అది జపం. సహోదరి సహోదరులు, ఇది సహజం, ఇది సాధారణం.